విగ్రహాలకు దూరంగా ఉండండి అని యోహాన్ రాసిన పత్రికలో యోహాన్ చెప్పడం మనం చూసాం. భౌతికమైన విగ్రహాలు, అది యేసు ప్రభు రూపంలో ఉన్న కావచ్చు, మరియ రూపంలో ఉన్న కావచ్చు, బాలయేసు రూపంలోనైనా కావచ్చు, లేకపోతే భక్తుల రూపాలను అయినా కావచ్చు. క్యాథలిక్ సంఘం ఇంకా క్యాననైజేషన్ అనే పద్ధతి ద్వారా కొద్దిమందిని సెయింట్హుడ్ ఆపాదిస్తూ, అంటే కొద్దిమందికి సెయింట్స్, వారు పరిశుద్ధులు అని వారికి దాన్ని ఆపాదించి వారిని కూడా సేవించడం, మొక్కడం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మరి మన భారతదేశంలో పనిచేసిన మదర్ తెరీసా అనేట ఆమెకు సెయింట్హుడ్ని ఇచ్చారు. అంటే ఆమె ఇక ఆరాధింపబడదగింది, లేదా ఆమెకు కూడా మొరక్కొచ్చు అన్నట్లుగా. సో మనుషులను దేవుళ్ళుగా మార్చే సంస్కృతి అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది. మనుషులే దేవుడు